ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రాత్రి ఈ మైక్ శబ్దం వినబడుతున్నటువంటి స్థలంలో మైచి గాడ్స్ టెంపుల్ ప్రార్థనా మందిరంలో సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనా కూడికలు జరుగుతున్నవి. ఈరోజు సాయంకాలం మొదలుకొని ఆదివారం మధ్యాహ్నం వరకు ఆరాధనతో ఈ ఉపవాస ప్రార్థనా కూడికలు ముగించబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికలో పాలు పొంది దేవుని ఉన్నతమైన దీవెనలు పొందుకోవాల్సిందిగా ఎటువంటి కుల మత సంఘ డినామినేషన్ భేదం అనేది లేకుండా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయుటలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటమును ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. గనుక ఈ సంవత్సరాన్ని దీవెనకరంగా మనకి మార్చినటువంటి దేవుడు ఈ సంవత్సరం అంతా తన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచినటువంటి దేవుడు రానయ్యున్నటువంటి నూతన సంవత్సరం కూడా, అనగా 2022వ సంవత్సరము కూడా ప్రతి క్షణము మనకు దీవెనకరంగా ప్రభు మార్చున్నట్లు రానయ్యున్నటువంటి సంవత్సరములో దేవుని ద్వారా గొప్ప కార్యాల్ని మనం అనుభవించులాగున ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనా కూడికలను ఏర్పాటు చేయడం జరిగింది. నూతన సంవత్సరములో మనము నూతన ఆశీర్వాదాలు పొందుకునేటట్లు మన ప్రాచీన స్వభావముతో నూతన సంవత్సరములో మనం అడుగు పెట్టకూడదు.
మన జీవితాలు నూతన పరచబడితేనే నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదాల్ని మనం పొందుకొనగలుగుతాం. కాబట్టి సంవత్సరాంతములో మన జీవితాలు నూతన పరచబడేటట్లు ప్రభు ఈ విధంగా ఇయర్ ఎండింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్, సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల్ని ప్రభు ఏర్పాటు చేశారు. వాక్యము ద్వారా మనల్ని ఉదక స్నానం చేసి నూతన సంవత్సరానికి సిద్ధపరిచేందుకు ప్రభు ఉపవాస ప్రార్థన కూడికలను ఏర్పాటు చేశారు గనుక దయచేసి త్వరపడి సిద్ధపడి ఈ సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూడికల్లో పాలు పొందండి. దేవుడు మీ కుటుంబాలను ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. దయచేసి తల వంచండి. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థనతో ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థన కూడికల్ని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసి మీ చేతులు ఆకాశం వైపెత్తి కొద్ది క్షణాలు నూతన సంవత్సరానికి ప్రభు మనల్ని సిద్ధపరుచున్నట్లు, ప్రభు మనల్ని ప్రేమించి రానయ్యున్న నూతన సంవత్సరములో నవనూతనమైన దేవుని ఆశీర్వాదాల్ని మనం పొందుకునేటట్లు ఆ నూతన సంవత్సరానికి సిద్ధపరిచేందుకు ప్రభు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల్ని ప్రభు మనకిచ్చినందుకు అందరూ చేతులు పైకెత్తి నోళ్ళు తెరిచి కొద్ది క్షణాలు, అందరూ నోళ్ళు తెరిచి కొద్ది క్షణాలు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి దేవునికి స్తుతి యాగం అర్పించండి. స్తుతి యాగం అర్పించండి. అందరూ ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రాలు చెల్లించండి నోళ్ళు తెరిచి పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించారు. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించారు. రానయ్యున్నటువంటి సంవత్సరం నూతన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని ఆ నూతన సంవత్సరమునకై మనల్ని సిద్ధపరిచేందుకు ప్రభు 3 దినాలు ఈ విధంగా దైవ సేవకుల్ని ప్రభు ప్రేరేపించి ఈ ఉపవాస ప్రార్థన కూడికల్ని ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి ఒక ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి చేతుల పైకి అందరూ కొద్ది క్షణాలు స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రాలు చెల్లించండి. అందరూ స్తోత్రాలు చెల్లించండి. నోళ్ళు తెరిచి అందరూ స్తోత్రాలు చెల్లించండి. ఈ సంవత్సరాంతపు ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభములోనే ఆయన మన మధ్యకి దిగి వచ్చేటట్లు అందరూ స్తోత్రాలు చెల్లించాలి. నోళ్ళు తెరిచి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇశ్రాయేలుల స్తుతుల మధ్యలో నివసించేవాడు గనుక ఆయన మన మధ్యలోకి సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభములోనే మన మధ్యలోకి దిగి వచ్చేటట్లు అందరూ స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రాలు చెల్లించండి. అందరూ చెప్పాలి నోళ్ళు తెరిచి. అందరూ ప్రతి ఒక్కరు స్తుతియాగం అర్పించండి కొద్ది క్షణాలు. స్తోత్రాలు చెల్లించండి. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి ఈ సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూడికలన్నిటినీ ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించున్నట్లు ఇంకను దేవుని సన్నిధికి రావాల్సినటువంటి ప్రతి ఒక్కొక్కరిని, ప్రతి ఆటంకాల్ని ప్రభు తొలగించి త్వరపెట్టి సకాలానికి ప్రభు ఆయన సన్నిధికి నడిపించులాగున కరెంటుని, సౌండ్ సిస్టాన్ని, వాతావరణాన్ని సమస్తమును కూడా ప్రభు తన స్వాధీనములో ఉంచుకున్నట్లు ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో తన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి వాక్యము చేత ప్రభు ఉదక స్నానం చేసి
వాక్యము చేత ప్రభు మన ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరచి నూతన సంవత్సరమునకై ప్రభు మనల్ని సిద్ధపరచున్నట్లు అందరూ స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం. గడిచిన కాలమంతా ప్రభు ఆయన కృపారేఖల నీడలో మన కుటుంబాలన్నిటిని భద్రపరిచి కాపాడి ఈ దినాన ఆయన మందిరములో ప్రభు మనల్ని అందరినీ కూడా ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల్లో ప్రభుని సజీవ లెక్కలో నిలిపినందుకు 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థనతో ఈ యొక్క సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూడికల్ని మనం ప్రారంభిస్తుండగా ఇంతవరకు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకను రానయ్యున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని, ప్రతి ఆటంకాన్ని ప్రభు దూరపరిచి సకాలానికి ప్రభు ఆయన సన్నిధికి ప్రజల్ని తోడుకొని వచ్చున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూడికలో పాటల ద్వారా ఆయన నామమునకు మహిమ కలుగునట్లు విశేషముగా ఈ రాత్రి కొన్ని విషయాల నిమిత్తమై ఆయన సముఖములో మనం ప్రార్థించబోతుంటుండగా ఆత్మతోను మనసుతోను మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ కూడా ప్రభు చెవియొగ్గి ఆలకించి మనం అడుగు వాటన్నిటికంటే ప్రభు గొప్ప కార్యములు చేయునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మొదటి రోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభు తన దాసుల ద్వారా మనతో మాట్లాడునట్లు, వాక్యము ద్వారా ప్రభు మనల్ని పరిశుద్ధపరిచేటట్లు, నూతన సంవత్సరానికి ప్రభు సిద్ధపరచునట్లు చేతులు పైకెత్తి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని మీరు కాపాడారు ప్రభువా. తండ్రి, మీ కృపలో భద్రపరిచారు నాయన. ఈ దినం వరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ దయ, నీ కృప తప్ప వేరొకటి కాదు స్వామి. ఈ సంవత్సర ఆఖరిలో ప్రభువా నాయన దానిని బట్టి కృతజ్ఞులమై మీ సన్నిధిలో 3 దినాలు నాయన ఉపవాస కూడికల్ని ప్రభువా నాయన ఏర్పాటు చేసుకున్నాం. మమ్మలను మేము 3 దినములు ప్రభువా ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో తండ్రి మమ్మలను మేము సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటున్నాం. తండ్రి, మీకు స్తోత్రం. సహాయం చేయండి. ప్రార్థనతో ఈ మొదటి రాత్రి ప్రభు యొక్క ఉపవాస ప్రార్థన కూడికల్ని ప్రారంభిస్తుండగా నాయన మీ సన్నిధికి తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకను రావాల్సినటువంటి మీ బిడ్డల్ని మీరే త్వరపెట్టి మీ సన్నిధికి సకాలానికి నడిపించండి. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో పాటల ద్వారా మహిమ తెచ్చుకోనండి. విశేషంగా మీ సన్నిధిలో మేము చేస్తున్న మా ప్రతి ప్రార్థన విజ్ఞాపనలన్నిటిని కూడా చెవియొగ్గి ఆలకించమని విశేషంగా ఈ దినాన ప్రభువా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము చేత మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచి నూతన సంవత్సరములో ప్రభువా నూతన పరచబడి నూతన వ్యక్తులుగా మార్చబడి మేము అడుగు పెట్టేటట్లు, నూతన ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో పొందుకునేటట్లు కృప చూపించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి చెప్దాం బిగ్గరగా అందరూ హల్లెలూయా. ఆహ్వానించినటువంటి రీతిగా మీరందరూ కూడా ఈ సంవత్సరాంత ఉపవాస ప్రార్థన కూడికలో పాలు పొందినందుకు, మొదటి రోజు ఈ కూడికలో పాలు పొందినందుకు మీకందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చాలా సంతోషం. సమయమున కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మనం ఘనపరుద్దాం. పాడేటప్పుడు ప్రతి ఒక్కరు మాతో కూడా కలిసి పాడుతూ ప్రభునామాన్ని ఘనపరచాలి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అనే పాట పాడుకుందాం. ప్రతి వసంతం దేవుడు మనకిచ్చే దయా కిరీటం. హల్లెలూయా. పాడేటప్పుడు మాతో కూడా కలిసి పాడండి.
అందరు చప్పట్లు. చప్పట్లు కొడతాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. చప్పట్లు చప్పట్లు. అందరు ప్రతి వసంతం దేవుడు మనకిచ్చే దయా కిరీటం. దేవుని దయ లేనిది మనం నూతన సంవత్సరాన్ని చూడలే. ఈ దినం వరకు కాపాడిన దేవునికి చప్పట్లు కొడుతూ ఆరాధన చేయండి. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము పాడాలి. నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత పాడాలి గట్టిగా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని కొట్టల చప్పట్లు. మనసారా పాడాలి. సంవత్సరమంతా పక్షిరాజు ఎలా తన పిల్లల్ని తన రెక్కలపై మోసి
వస్తుందో అలాగనే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. అవునయ్యా, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదం స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదం స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. పాడాలి. అత్యున్నత సింహాసనముపై పాడదాం. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. చప్పట్లు చప్పట్లు. దయచేసి కలిసి పాడాల మాతో కూడా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదం హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదం హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము గట్టిగా నీ దయా కిరీటమే. ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదం హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. ప్రభువా నిన్నే ఆరాధించెదం హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో గట్టిగా పాడదాం. సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి. అందరూ ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఈ సంవత్సరాంతములో మనల్ని సజీవ లెక్కలో నిలవబెట్టిన దేవునికి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని, అవునయ్యా, నా మనసారా వేణోళ్ళ నిన్ను స్తుతించిన నీ రుణాన్ని తీర్చలేము నాయనా. ఎందుకంటే మాకంటే ఘనులు ప్రముఖులు ప్రభువా, ఆస్తిపరులు నాయన ఈ దినాన సజీవ లెక్కలో లేరు. ఈ దినం వరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయ తప్ప వేరొకటి కాదు నాయన. అందుకే ఈ స్తుతి ఆరాధన నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివి, నీవే మా తండ్రివై. నా బాధ్యతలు భరించితివి. అవునయ్యా, పక్షిరాజువై నీవే మమ్మును మీ రెక్కలపై మోసేవయ్యా. ఈ సంవత్సరం అంతా మా బాధ్యతలన్నిటినీ మీరు భరించారు నాయనా. అందుకే ప్రభువా, ఈ సంవత్సరాంతములో కృతజ్ఞతగా మీ సన్నిధిలో నిలవలే మా యొక్క ఆత్మల్ని కుమ్మరించి ఈ స్తుతి ఆరాధనని మీకు చెల్లిస్తున్నాం. అందరూ చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు మాతో కూడా కలిసి పాడండి. యెహోవా నిన్నే ఆరాధించెదా,
స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచెదా, కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా అందరు ఆరాధన ఆరాధన. ఎందుకో నన్నింతగా ప్రేమించితివే సయ్యా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకయ్యా మేమంటే నీకింత ప్రేమ? ఎందుకయ్యా మేమంటే మీకింత మమకారము ప్రభువా? ఈ సంవత్సరము నాయనా తండ్రి సెకండ్ వేవ్లో ప్రభువ అనేక మంది ఈ కరోనా మూలంగా ప్రభువ కాటికి కాలు చాపినటువంటి పరిస్థితులు తండ్రి. మాకంటే గనులు సజీవ లెక్కలో లేరు, మాకంటే ప్రముఖులు ప్రభువ సజీవ లెక్కలో లేరు నాయనా. ఎందుకు పనికి రానటువంటి అభాగ్యులమై ఉన్నటువంటి మమ్ములను మీరు ప్రేమించి మమ్ములను మీరు ప్రేమించారు ప్రభువ తండ్రి. ఏ యోగ్యత మాలో లేకున్నప్పటికీ, ఏ అర్హత మాలో లేకున్నప్పటికీ ప్రభువ, ఏ మంచితనము మాలో లేకున్నప్పటికీ మంచి తండ్రిగా మీరు మాకుండి మమ్ములను మీరు కాపాడి ఈ దినము వరకు మమ్ములను మీరు నాయనా సజీవ లెక్కలో నిలవబెట్టినందుకై మీకు స్తోత్రము తండ్రి అని అందరు చేతుల పైకెత్తి మనసారా ప్రభుని స్తుతించండి, ప్రభుని మనసారా ఆరాధించండి. హల్లెలూయా 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 యేసు స్తోత్రం అని అందరూ చెప్పండి. ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతించండి. ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభములోనే ఆయన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. నోళ్ళు తెరిచి ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను నడిపించినటువంటి విధానాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని, ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను ఎలా కాపాడాడో నీవు జ్ఞాపకము తెచ్చుకొని, దేవుడు నిన్ను ఎలా పోషించాడో, దేవుడు నీ జీవితంలో ఆయన చేసినటువంటి ఉపకారాలన్నిటినీ ఒక్కొక్కటిగా స్మరించుకొని సంవత్సరాంతములో దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి నీవు మనసారా ఆయన్ని స్తుతించగలిగినట్లయితే, ఈ మనసారా నీవు కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించగలిగినట్లయితే నిశ్చయముగా ఈ మొదటి సంవత్సరాంతపు ఈ మొదటి ఉపవాస ప్రార్థన మొదటి రోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలోనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. అందరూ మనసారా ఆయన చేసిన మేలన్నిటినీ తలంచండి. తలంచుకుంటూ దేవునికి స్తుతియాగం అని నడిపించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు చేసిన మేలకు
నీవు చూపిన కృపలకు. పడదామందరం కలిసి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచితివి. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచితివి. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఎపాటి వారమని ప్రభువా, నీవెంతగానో మమ్మల్ని ప్రేమించావు. బలహీనులమై ఉన్న మమ్ములను ఎంతగానో మీరు బలపరిచారు తండ్రి. మీకు స్తోత్రం. నీ మహిమైశ్వర్యములో ఈ సంవత్సరం అంతా మా ప్రతి అవసరతను తీర్చావు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. మా ప్రతి కొదవలను తీర్చావు నాయన. స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీరు నాన్ని తీర్చగలమయ్యా. అందుకే 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 మీకు స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, ఇంతవరకు ప్రభువ ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో ఈ మొదటి రోజు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం. రాత్రికాల సమయం ఉన్న ప్రభువ తండ్రి, కొద్ది సమయం నాయన కొన్ని విషయాల నిమిత్తమై మేము ప్రార్థించబోతున్నాం. మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించండి. అలాగనే ప్రభువ మీ వాక్యాన్ని కూడా మేము ధ్యానించుకోబోతుంటుండగా పరిశుద్ధాత్మ కూడా మీరు మాతో మాట్లాడండి. ఈ ఉపవాస ప్రార్థన కూడిక మొదటి రోజు
ఈ దినాన్ని ప్రభువా మీరే దీవెనకరంగా జరిగించండి. చేరివచ్చినటువంటి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి గట్టిగా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ మొదటి రోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూటానికి నా దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీకు అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరాంతంలో నా దేవుడు సియోనులో నుండి మీ కుటుంబాలన్నిటినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థన కూడికలో పాటల ద్వారా ప్రభు నామాన్ని స్తుతించుకుంటూ ఆయన్ని మనసారా ఆరాధించుకుంటూ వచ్చాం. ఈ సమయమున కొన్ని విషయాల కోసమై మనం ప్రార్థనలు చేద్దాం ఈ రాత్రి. మొట్టమొదటిగా ఒక ప్రార్థన విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైంది. హుబ్లీ ప్రాంతంలో యోహాన్ అంకుల్ ఉన్నారు కదా, మా యోహాన్ అంకుల్ గారు వాళ్ళ కుమారుడు, మొదటి కుమారుడు మీకు అందరికీ బాగా తెలుసు. అతనికి ఆరోగ్యం బాగోదు మామూలుగానే. ఇప్పుడు ఇంకా కర్ణాటకలో విపరీతమైనటువంటి చలి, ఎముకలు కొరికేటువంటి చలి అంటే దాని ద్వారా కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఐసీలో పెట్టున్నారు, ఇంటెలిజెన్స్ కేర్ యూనిట్లో పెట్టున్నారు. ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. చాలా బలహీనంగా ఉన్నారు. నేను కూడా వీడియో చూశాను, పంపించారు, ప్రార్థన చేయండి ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో అని. మన దేవుడు ఎవరు అనంటే ఆయన సమస్తమును కూడా బాగు చేసే దేవుడు గనుక, ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు గనుక ఈ సమయమున మనమందరం, పేరు చిన్న, నాకు తమ్ముడవుతారు, చిన్న కోసం అందరం మోకాళ్ళ మీద ఉండి కొద్ది క్షణాలు మోకరించగలిగినటువంటి వారు మోకాళ్ళ మీద ఉండి అందరూ చేతులు పైకెత్తి నోలు తెరిచి ప్రతి ఒక్కరు చిన్న కోసం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ క్షణమే మనం ప్రార్థిస్తుండగానే తన వాక్కును పంపాలి. మనం ప్రార్థిస్తుండగానే తన వాక్కును పంపాలి. మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ఆయన తన వాక్కును పంపి బాగు చేసేటువంటి దేవుడు గనుక అందరూ దయచేసి మౌనంగా ఉండక ప్రతి ఒక్కొక్కరు నోలు తెరిచి బిగ్గరగా స్వరమెత్తి ఈ క్షణమే దీనాంటి వాళ్ళ కుమారుడు చిన్న కోసం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేద్దాం. ఐసీలో పెట్టున్నారు. అందరూ నోలు తెరిచి ప్రార్థన చేయండి. తండ్రి లేని కుమారుడు కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. అందరూ తండ్రి లేని వారికి ఆయన సహాయకుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ నోలు తెరిచి ప్రతి ఒక్కరు ఈ క్షణమే బలంగా ప్రార్థన చేయండి. ప్రార్థిస్తుండగానే ప్రభు తన వాక్కును పంపి స్వస్థపరిచేటట్లు, ప్రభు తన గాయపరచబడిన హస్తముతో బాగు చేసేటట్లు, ఆయన గాయములలో ఉన్నటువంటి పరిపూర్ణమైన స్వస్థత మనం ప్రార్థిస్తుండగానే యేసు నామమున కలుగునుగాక. అందరూ ప్రార్థన చేయండి. అందరూ నోలు తెరిచి ప్రార్థన అందరూ నోలు తెరిచి భారముతో ప్రార్థన చేయండి. ప్రార్థన నోలు తెరిచి అందరూ. ఈ సంవత్సరాంతములో ఆ కుటుంబం విషాదములో ఉంది, కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు ఆ కుటుంబం. యేసయ్య ఈ క్షణమే తన గాయపరచబడిన హస్తముతో అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు ప్రభు శిలువలో ఆయన
కార్చినటువంటి తన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించి శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని తాకి ప్రతి విధమైన వ్యాధుల బలాన్ని ప్రభు నిర్మూలపరచి పరిపూర్ణమైన స్వస్థతను దేవుడు కలుగజేసేటట్లు అందరూ భారముతో ప్రార్థన చేద్దాం. భారముతో ప్రార్థన చేద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ స్వరూపుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ మొదటి రోజు ప్రభువా, ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభువా, నీ కుమారుడు నాయన హుబ్లీ ప్రాంతములో ఉన్నటువంటి నాయన చిన్న కోసమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. అనారోగ్యము చేత నాయన ఐసీలో పెట్టబడి ఉంటుండగా తండ్రి కృప చూపించండి. వైద్యులకే పరమ వైద్యుడవు ప్రభువా, నీకంటూ అసాధ్యమైనది లోకములో ఏదీ లేదు ప్రభువా. నీవు సమస్తమును బాగుగా చేయగలిగినటువంటి దేవుడవు తండ్రి. నీ వాక్కును పంపిన ఆయన బాగు చేసే దేవుడవు గనుక అయ్యా సంఘముగా ఈ రాత్రి మేము నాయన నీ వైపు మా చేతులెత్తి ప్రార్థిస్తుంటుండగానే శక్తి కలిగినటువంటి నీ యొక్క వాక్కును పంపి మీ బిడ్డను బాగు చేయమని వేడుకొంచున్నాం. ఈ క్షణమే ప్రభువా మీరు ముట్టండి. ఈ క్షణమే ప్రభు అరికాల మొదలుకొని నడినెత్తి వరకు సెలవులో మీరు కార్చిన మీ నిష్కలంకమైనటువంటి రక్తాన్ని ప్రభు బిడ్డపైన ప్రోక్షించండి నాయన. ప్రతి విధమైన వ్యాధుల బలాన్ని మీరు నిర్మూలపరచి పరిపూర్ణమైన స్వస్థతను మీరే కలుగు చేసి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన రీతిగా ప్రభు చిన్నాన్ని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరిచి ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల నీడలో ఉన్న పరిపూర్ణమైన ఆరోగ్యంతో ప్రభు నింపుతున్నందుకు రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగనే ప్రార్థన చేద్దాం. మరొక ప్రార్థన, మన మందిరానికి వస్తున్నటువంటి పావని కోసం ప్రార్థన చేద్దాం. వారం రోజుల నుండి విపరీతమైన జలుబుతో జ్వరం చేత పీడింపబడతా ఉంది. యాక్చువల్లీ ఈరోజు మొదటి రోజు ఉపవాస ప్రార్థన కూడికలో ఉండాలి, కానీ రాలేనటువంటి పరిస్థితి. బలహీనంగా ఉంటే సరే ఇంట్లోనే ఉండండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పాం. కాబట్టి ప్రభు కృప చూపించి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేటట్లు చేతులు పైకెత్తండి. అందరం ప్రార్థన చేద్దాం. పావని కోసం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరం చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. అందరూ ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రికాల సమయమందున ప్రభువా తండ్రి నాయన వేదమ్మ కుమార్తె ప్రభువా పావని కోసమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన వారం రోజుల నుంచి విపరీతమైన జ్వరం చేత జలుబు చేత ప్రభువా తండ్రి నాయన అనారోగ్యం చేత పీడింపబడుతున్నారు. గత వారం ప్రార్థనకు కూడా ఆదివారం మీ సన్నిధికి కూడా రాలేనటువంటి పరిస్థితి. ఈరోజు వరకు అదే నాయన స్థితిలో ఉంటుండగా తండ్రి సహాయం చేయండి, కృప చూపించండి నాయన. తండ్రి మీ బిడలు ప్రభు అనారోగ్యము చేత బాధపడుట మీ చిత్తము కాదు ప్రభువా. ఈ క్షణమే నాయన మీరు స్వస్థపరచండి తండ్రి. రేపటి రోజున ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల్లో నిలవబడి మీ సన్నిధిలో తండ్రి ఆ బిడ సాక్ష్యం చెప్పాలి. సేవకులు ప్రార్థన చేశారు, ప్రార్థన ఫలితంగా నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడని కనికరించండి. బలహీనపరుస్తున్నటువంటి నాయన ప్రతి అపవాది క్రియలన్నింటినీ కూడా యేసు నామమున లయపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం, మంచి ఆరోగ్యం ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగనే ప్రార్థన చేద్దాం. కుమారి వాళ్ళ అమ్మగారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఆమె కూడా అనారోగ్యం ఉంది. ప్రభు ముట్టి స్వస్థపరచాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ప్రభు ఈ క్షణమే మన ప్రార్థనలు దేవుడు విని వాళ్ళ అమ్మను కూడా ప్రభు బాగు చేసేటట్లు కుమారి వాళ్ళ అమ్మ కోసం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. నోళ్ళు తెరిచి అందరూ ప్రార్థన చేయండి. బిలాయిలో ఉంచారు, అందరూ ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ సమయమున ప్రభువా తండ్రి నాయన బిలాయిలో ఉంటున్నటువంటి నాయన కుమారి వాళ్ళ అమ్మగారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. అనారోగ్యం చేత బాధపడుతుంటుండగా ప్రభువా కృప చూపించండి నాయన. మీకంటూ అసాధ్యమైంది ఏదీ లేదు. ఏ బలహీనతతో ప్రభువా బాధపడుతున్నారో సమస్తమును కూడా ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి నాయన. వైద్యులు చెయ్యి విడిచిపెట్టినప్పటికీ ప్రభువా వైద్యులకు
నాయన నీవు ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. వైద్యులకే నీవు పరమ వైద్యుడవు గనుక నా తండ్రి, శక్తి కలిగినటువంటి నీ నామమున ప్రార్థన చేస్తున్నాం. ఈ క్షణమే ప్రభువా కుమారి వాళ్ళ అమ్మగారిని నాయన మీరు ముట్టండి, పరిపూర్ణమైన ఆరోగ్యముతో మీరు నింపి మీ కృపలో సాక్షిగా నిలబెట్టుకొని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రీతిగా పావునిని అలాగనే కుమారి వాళ్ళ అమ్మగారిని కూడా ప్రభు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు విశ్వాసముతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే ప్రార్థన చేద్దాం. ఈ సమయమున లక్ష్మక్క గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఉపవాస ప్రార్థన కూడికలో ఈ సంవత్సరం అంతా శరీరంలో ఎంతో అనారోగ్యం చేత బాధపడ్డారు. కొన్ని ఆదివారాలు ప్రార్థనకు కూడా రాలేనటువంటి పరిస్థితి. నిన్న ఆదివారం కూడా ప్రార్థనకు రాలేదు. ఏంటి అని అంటే ఆరోగ్యం బాగట్లేదన్నా, నేను రాలేని పరిస్థితి అని చెప్పారు. ఈ సంవత్సరం అంతా చాలా బలహీనంగా ఉన్నారు అనారోగ్యం చేత. కాబట్టి ప్రభు లక్ష్మక్కను కూడా ముట్టాలి, స్వస్థపరచాలి, ప్రతి బలహీనత నుంచి ప్రభు విడిపించాలి. ఆమేన్. కాబట్టి అందరూ చేతుల పైకెత్తండి, ప్రార్థన చేయండి. అందరూ లక్ష్మక్క కోసం ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా తండ్రి, లక్ష్మక్క కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. అక్కని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయ్యా, ఈ యొక్క సంవత్సరం అంతా ప్రభు అనేక సార్లు ప్రభు బలహీనమైంది తండ్రి. అనేక సార్లు ప్రభు అనారోగ్యాల పాలైంది తండ్రి. అయినప్పటికీ ప్రభువా నీ కృప తండ్రి విడవక తండ్రి ఇంతవరకు అక్కను కాపాడుకుంటూ తండ్రి నీవు సజీవు లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. నీవే ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా ఎన్నోసార్లు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అదే రీతిగా ప్రభువా ఇప్పుడు కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఆమె శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధములైన తండ్రి అయ్యా బలహీనతను ప్రభువా నజరేయుడైన యేసు నామంలో గద్దిస్తున్నాము తండ్రి. అయ్యా, నీవే తొలగించి ప్రభువా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి అయ్యా తండ్రి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి అయ్యా తండ్రి. విశ్వాసముతో నీ సన్నిధికి వచ్చి ఉన్నగా ప్రభువా ఈ క్షణమే తండ్రి అయ్యా తన విశ్వాసాన్ని బట్టి నీవు తండ్రి అయ్యా స్వస్థతను కలిగించండి ప్రభు. ఆరోగ్యముతో నింపి అయ్యా తండ్రి నీ సాక్షిగా నిలబెట్టండి ప్రభువా తండ్రి. ఎలాంటి మందులు లేకుండానే ప్రభువా నీవు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతని దయచేయండి ప్రభువా తండ్రి. నీవే నీ సాక్షిగా నిలబెట్టుకొనమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు స్వస్థపరిచి లక్ష్మక్కకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు రెండు చేతులైతే బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగనే ఈ స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి స్వామిదాస్ అయ్యగారి వాళ్ళ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అయ్యగారు కూడా ఎప్పుడు అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటారు. నిన్నటి రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనారోగ్యం చేత బాధపడుతున్నారు. కాలు ఇంతలా వాసింది, చేయి కూడా ఇంతలా వాసింది. నేను కూడా చెప్పాను ప్రయాణాలు తగ్గించుకోవాలి అయ్యగారు అని చెప్పాను. కానీ తప్పట్లేదన్నా, ఏం చేద్దాం, నేను వెళ్ళాలి, ప్రయాణాలు తప్పవు నాకు అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రభు ఆరోగ్యం ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ చేతుల కష్టార్జితం అంతా కూడా డాక్టర్ల పాలవుతూ ఉంది. అనారోగ్యం ద్వారా ఎంత సంపాదించినా కూడా సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా చినిగిపోయిన సంచులు వేస్తున్నట్లు ఖర్చు అయిపోతుందన్నా అని చెప్పి చాలా బాధపడ్డారు. కాబట్టి వారు దేవుని ఎంతగానో ప్రేమించారు, దేవుని సేవకులను కూడా ఎంతగానో ప్రేమించారు. ఈ విధంగా మందిరం కట్టుకునేందుకు ఈ స్థలాన్ని వారు మనకి లీజ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి బైబిల్లో కూడా వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే
పరిశుద్ధులకు ఇంకనూ ఉపచారం చేయుచూ ఉండటం చేత అట్టి వారిని దేవుడు మరచిపోవుటకు అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు అని పౌలు అంటారు. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు మర్చిపోకుండా ఈ క్షణమే ప్రభు స్వామిదాస్ అయ్య గారిని కూడా ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లు, ముఖ్యంగా ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా కూడా ప్రభు బలపరిచేటట్లు స్వామిదాస్ అయ్య గారి ఫ్యామిలీ కోసమై ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా యేసయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. స్వామిదాస్ అయ్య గారి కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, అనారోగ్యంతో బాధపడుచున్నాడు ప్రభువా తండ్రి. కాళ్ళు వాపుతో, చెయ్యి వాపుతో బాధపడుచుండగా ప్రభువా నీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణమైన విడుదల, స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. శరీరంలో క్రియ చేస్తున్న ప్రతి విధములైన బలహీనతను ప్రతి తండ్రి మీరు యేసు నామంలో తొలగించి ఆరోగ్యముతో నింపండి ప్రభువా. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి ప్రభువా. ఆ కుటుంబంపై తండ్రి నీ కృప నిలపండి ప్రభువా. తనకిచ్చినటువంటి బిడ్డను బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా, ఆంటీకి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతగానో నిన్ను ప్రేమించి, సేవకులను ప్రేమించి ఈ స్థలాన్ని ప్రభువా అయ్యా నీ మందిరం కట్టబడుటకు ప్రభువా ఈ స్థలాన్ని ఇచ్చి ఉండగా తండ్రి, ఆ కుటుంబంపై నీ ఆశీర్వాదాలతో తండ్రి నింపండి ప్రభు. ఆ కుటుంబాన్ని ప్రభు నీ విడిచిపెట్టక మర్చిపోకుండా ప్రభు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక అవసరాలను నీవు తీర్చండి అయ్యా తండ్రి. ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభు. సమృద్ధితో నింపండి ప్రభు. ఆర్థిక అవసరాలు నీవు తీర్చి ఆ కుటుంబానికి చాలిన దేవుడుగా ఉండండి. ఇంటి చుట్టూ నీ ప్రాకారాలు ఉంచి ఆ కుటుంబస్తులు ఎక్కడికి వెళ్ళుచున్న ప్రభు నీ కాపుదల ఉంచి అయ్యా నీవే దీవించి ఆశీర్వదించి నీ సాక్షులుగా కుటుంబాన్ని నిలబెట్టుకొని మన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రార్థించిన రీతిగా ప్రభు కార్యాలు చేయబోతున్నందుకు, అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నందుకు, ఆర్థికంగా అన్ని విషయాల్లో వాళ్ళని ప్రభు బలపరచబోతున్నందుకు 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనమైతే యేసు ప్రభు నిజదేవునిగా అంగీకరించి యేసు ప్రభుని నమ్ముకొని ఆయన రక్తము చేత కడగబడి ఈ విధంగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలలో ముందుకు కొనసాగుతూ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నాం. అయితే మన భారతదేశంలో ఇంకా రక్షణ పొందవలసినటువంటి వారు చాలామంది ఉన్నారు. విగ్రహారాధన చేస్తూ ఆ విగ్రహారాధనలో ఉన్నటువంటి శాపాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చారు గనుక, ఏ ఒక్క వ్యక్తి నశించిపోవటం దేవుని చిత్తము కాదు గనుక, ఇంకా మన భారతదేశంలో ఎవరైతే రక్షణ పొందలేదో వారిని అందరినీ కూడా ప్రభు రక్షించేటట్లు, చీకటిలోనున్న వారిని అందరినీ కూడా ప్రభు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చేటట్లు భారం కలిగి చేతుల పైకెత్తి అందరం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో ఉన్న రక్షణ పొందవలసిన వారి అందరి కోసమే ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. తొలి తెరిచి ప్రార్థన చేయండి. అందరూ చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మా భారతదేశంలో నాయన ఉన్న నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకునండి స్వామి. నాయన, ఏ ఒక్క వ్యక్తి నశించిపోవటం మీ చిత్తము కాదు ప్రభువా. నశించిన దానిని వెదికి రక్షించుటకు లోకానికి నాయన దిగి వచ్చినటువంటి నాయన నాదుడవు ప్రభువా తండ్రి. కాబట్టి ప్రభువా, ఈ లోకములో ఇంకా ఎవరైతే నిజదేవునిగా మిమ్మల్ని అంగీకరించకుండా ప్రభువా తండ్రి నాయన కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియలేనటువంటి పరిస్థితుల మధ్యలో విగ్రహారాధనలో నాయన తండ్రి నాయన ఉంటున్నారో ప్రతి ఒక్కొక్కరి కోసమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా నాయన. ఈ యుగ సంబంధమైనటువంటి అపవాది నాయన వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనములు కలుగు చేసి ఉంటుండగా వారి
మనోనేత్రములను మీరే వెలిగించండి నాయన తండ్రి. చీకటిలో ఇంకా ఎవరైతే నాయన ఉంటున్నారో వారిని అందరినీ కూడా మీ వెలుగులోకి మీరే నడిపించండి. విగ్రహారాధికులను మీరు దర్శించండి. మా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి నాయన నశించిపోకూడదు ప్రభువా, నశించిపోకూడదు నాయన. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి ప్రభువా, రక్షణ పొందాలి నాయన. విలువైన రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోవాలి అయ్యా. కనికరించండి, మీరే కృప చూపించండి అయ్యా. మా భారతదేశాన్ని మీ హస్తాలకు సమర్పిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన కుడికలో తండ్రి మీ చేతిలో సమర్పిస్తుంటుండగా నాయన మీ విలువైన రక్తాన్ని మా భారతదేశం అంతటిపైన మీరు ప్రోక్షించండి నాయన. మా భారతదేశంలోనున్న ప్రతి ఒక్కొక్కరిని అయ్యా మీరు రక్షించండి. ప్రతి ఒక్కొక్క విగ్రహారాధికులతో మీరు మాట్లాడండి ప్రభువా. నిజదేవుడు మీరే నాయన గుర్తెరిగేటట్లు ప్రతి నాయన ఒక్కొక్కరి మనోనేత్రములను మీరే వెలిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు మన భారతదేశంలో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారందరూ కూడా రక్షణ పొందేటట్లు ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించబోతున్నందుకు, ప్రభు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రతి ఒక్కొక్కరిని ప్రభు నడిపించబోతున్నందుకు, విగ్రహారాధికుల్ని దేవుడు మార్చబోతున్నందుకు, మన భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా దేవుడు మారుస్తున్నందుకు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ప్రార్థన చేద్దాం. మన భారతదేశ సరిహద్దుల్లో ఉండి మన భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నటువంటి మిలిటరీ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలని కూడా విడిచిపెట్టి మన భారతదేశం యొక్క కాపుదల కొరకు అహర్నిశలు సరిహద్దుల్లో ఉండి శత్రువులతో పోరాడుతుంటుండగా ప్రతి ఒక్కొక్కరిని దేవుడు కాపాడేటట్లు, ప్రతి ఒక్కొక్కరిని దేవుడు కాపాడేటట్లు, దేశ సరిహద్దులలో దేవుడు సమాధానమును కలుగజేసేటట్లు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడను నేనే అన్నాడు ప్రభు. కాబట్టి దేశ సరిహద్దులలో దేవుడు సమాధానాన్ని కలుగజేసేటట్లు భారతదేశములో సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్నటువంటి సైనికులందరి కాపుదల కోసం వారి కుటుంబాలని కూడా దేవుడు సంరక్షించులాగున వారు విడిచిపెట్టి ఉన్నటువంటి వారి కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు కాపాడేటట్లు అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్నటువంటి నాయన మిలిటరీ కోసమే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనా ప్రతి భారతదేశ సైనికుల్ని నాయన మీరు కాపాడండి తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీ కృపలో నాయనా తండ్రి ఎత్తి పట్టుకొని నాయనా నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. దేశ సరిహద్దులలో మీరు సమాధానమును కలుగజేయమని వేడుకుంటున్నాను అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి అయ్యా తండ్రి నాయనా ఎక్కడ కూడా ప్రభు తండ్రి సైనికుల యొక్క మరణ వార్తలు మాకు వినబడకుండా అయ్యా ప్రతి ఒక్కరిని నాయన కనుపాప వలె మీరు కాపాడండి తండ్రి. కనుపాప వలె మీరు కాపాడండి. వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబాల కోసం కూడా ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇంటికి యజమానుడుగా ప్రభు మీరుండి వారి బాధ్యతలన్నింటినీ మీరు భరించండి. వారి ప్రతి అవసరాలను మీరు తీర్చని నాయన. అన్ని విషయాల్లో ఆ కుటుంబాలు మీరు సంరక్షించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ప్రభు దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడబోతున్నందుకు రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే మనం ప్రార్థన చేద్దాం. దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతి పత్రికలో చక్కటి మాట అంటాడు, మీరు నెమ్మదిగాను మాన్యతగాను సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా నాయకులందరి కోసం రాజులందరి కోసం ప్రార్థన చేయమని అంటారు. ఆ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి ప్రార్థన, అది దేవుని చిత్తమని కూడా అంటారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రినే కానివ్వండి, అలాగనే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రినే కానివ్వండి,
మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మినిస్టర్స్ని ప్రభు ఆయన కృపలో భద్రపరిచి కాపాడేటట్లు, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లు, దేశాన్ని ఎలా పరిపాలించాలనో తగిన ఆలోచనలు దేవుడు అనుగ్రహించి ప్రతి ఒక్కొక్కరిని ప్రభు నడిపించేటట్లు, ప్రతి ఒక్కరూ దేశం యొక్క ప్రగతి కోసం పాటు పడేటువంటి చక్కటి మంచి మనస్సును దేవుడు దయచేయునట్లు అందరూ ప్రార్థన చేయండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కోసం ప్రార్థన. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. నరేంద్ర మోడీ గారి కోసమై, అలాగనే జగన్ కోసమై అందరూ ప్రతి ఒక్కరు, ప్రతి ఎంపీ కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుల కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రతి నాయకుల కోసం. హల్లెలూయా. ఇటు కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి ఉన్న ప్రతి నాయకుల్ని దేవుడు బలపరిచేటట్లు, మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లు, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకొని వెళ్ళేటట్లు చక్కటి ఆలోచనలు దేవుడు అనుగ్రహించి నడిపించేటట్లు, ప్రగతి పదంలో నడిపించాలన్నటువంటి భారాన్ని ప్రతి ఒక్కరి గుండెల్లో దేవుడు స్థాపించేటట్లు అందరూ ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ సంవత్సరాంతములో మా దేశంలో ఉన్న ప్రతి నాయకుల కోసమే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనా, నరేంద్ర మోడీ గారి కోసమై, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసమై ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం చేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. దేశాన్ని నాయన ప్రగతి పదంలో తీసుకొని వెళ్ళేటట్లు వారికి చక్కటి ఆలోచనలు మీరు ఇచ్చి నడిపించండి. విశేషంగా ప్రభువా, మా రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి నాయకులు ప్రభువా నాయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, కృప చూపించండి నాయన తండ్రి. ఆర్థికంగా ప్రతి విషయంలో నాయన మీరు అతనికి తోడుగా ఉండండి, బలపరచండి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేందుకు నాయన ఆర్థిక వనరులను కూడా ప్రభు సమృద్ధిగా మీరు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎంతైనా ప్రభు ఆశ్చర్యకరుడవు, ఎంతైనా ప్రభు ప్రార్థన ఆలకించేవాడవు. మీరే గొప్ప కార్యాలు చేసి నాయకులకందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవుడు నాయకులకందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభు నడిపించబోతున్నందుకు రెండు చేతులెత్తి బిగరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విజ్ఞాపన యొక్క సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూటానికి వచ్చిన మీ కుటుంబాల్లో కూడా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే పేపర్ మీద రాసి ఇక టేబుల్ మీద మీరు పెట్టండి. ఈ 3 రోజులు ఈ ఉపవాస ప్రార్థనలో మీ కుటుంబాల కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సంఘముగా మనం కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బలమైన శక్తి కలిగిన కార్యాలు జరిగిస్తారు. బైబిల్లో కూడా మనం ఎన్నో ఆధారాల్ని మనం చూస్తాం. దైవజనుడైనటువంటి పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు చెరలో ఉన్నటువంటి పేతురు గారిని విడిపించారు. హల్లెలూయా. సంఘములో ఉన్న విశ్వాసులుగా మనం అందరం ఐక్యత కలిగి, సేవకులు విశ్వాసులు ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి మీ సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే మీరు మీ ఇంటి దగ్గరే రాసుకొని ఈ టేబుల్ మీద పెట్టండి. మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబాలలో ఆయన నిశ్చయంగా జరిగిస్తారు. ఈ సమయమున మనము కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒక పాట పాడుకుందాం, ఒక పల్లవి, ఒక చరణం. చేతులతో అందరు గట్టిగా వస్తారు. హల్లెలూయా చెప్పండి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం అనే పాట. భూమి ఆకాశములు
సృజించిన యేసయ్యానికే స్తోత్రం. పుణ్యాకాశములు యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమై నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 పాడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. ఆపదలో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను విడువనైతివి. గట్టిగా స్వరమెత్తి పాడాలి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్తాం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మొదటి రోజు సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూటానికి నా దేవుని సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. ప్రాముఖ్యంగా ఈ ఉపవాస ప్రార్థన కూడికలు 3 రోజులు అంటే ఆదివారం మధ్యాహ్నం వరకు జరుగుతాయి. రేపటి రోజు పగలు 11 గంటలకు మరలా ప్రారంభమవుతుంది రెండవ రోజు. ఆదివారం ఆరాధనతో ఈ ఉపవాస ప్రార్థన కూటాలు ముగించబడతాయి. ఈ సంవత్సరాంతములో ఈ ఉపవాస ప్రార్థన కూటాల్ని ఏర్పాటు చేయుటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా ఈ ఉపవాస ప్రార్థన కూటాలు సంవత్సరాంతములో ఏర్పాటు చేసుకుంటాం 3 రోజులు. ముఖ్యంగా ఎందుకు అనంటే, దానికి గల కారణం ఏంటి అనంటే, రానయ్యున్నటువంటి నూతన సంవత్సరం ప్రభు మనకు దయా కిరీటంగా అనుగ్రహిస్తున్నటువంటి నూతన సంవత్సరం లో ప్రతి క్షణంను ప్రతి దినము అనేది మనకు దీవెనకరంగా మార్చబడాలి. ఆమేన్. దీవెనకరంగా మన దేవుడు మార్చాలి అనంటే, నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని ద్వారా
మనం పొందుకోవాలి అనంటే మనం ఎన్నో ఉద్దేశాలతో కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశపెడతాం, మనం ఉద్దేశాలతో ప్రవేశిస్తాం. ఈ సంవత్సరం ఎలాగైనా నేను ఇల్లు కట్టాలి అని, ఎలాగైనా నా కూతుర్లకు వివాహాలు చేయాలి అని చెప్పి, ఎలాగైనా నేను ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ లోకంలో మనుగడ సాగిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఎన్నో మంచి మంచి ఉద్దేశాలతో అడుగు పెడతారు. అయితే ఆ ఉద్దేశాలన్నీ కూడా దేవుని ద్వారా సఫలపరచబడాలి అనంటే, నూతన ఆశీర్వాదాల్ని మనము నూతన సంవత్సరములో మనం పొందుకోవాలి అనంటే, వాక్యం ఏమని చెప్తుంది అనంటే, యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా సంచరించినటువంటి దినాలలో ఆయన ఒక చక్కటి మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, నేను కూడా ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల ఆ ప్యాంప్లెట్లో నేను పైన ఆ వాక్యాన్ని నేను పెట్టడం జరిగింది. ఏంటి ఆ మాట అంటే, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోసిన కొత్త తిత్తులలో పాత ద్రాక్షరసం పోసిన ఆ తిత్తులు ఏమైతాయట, పిగిలిపోతాయట. ఇంకొక మాట కూడా అంటాడు ప్రభు, ఏమంటాడంటే, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేస్తే దాని చినుగు మరీ ఎక్కువ అవుతుంది అని అంటాడు. వచ్చేది కొత్త సంవత్సరం. ఏ సంవత్సరం అండి చెప్పండి? పాత సంవత్సరం ముగించబడుతుంది, వచ్చేది కొత్త సంవత్సరం 2022. ఆ 2022లో మనము అడుగు పెట్టేటప్పుడు, ప్రవేశించేటప్పుడు ఎలా ప్రవేశించాలి, ఆ సంవత్సరం మనకు దేవుడు దీవెనకరంగా ప్రతి క్షణాన్ని ప్రతి దినాన్ని మలచాలి అనంటే, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, మన పాత స్వభావాల్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనము నూతన పరచబడినటువంటి వారమై, దేవుని సన్నిధిలో మనము శుద్ధీకరింపబడినటువంటి వారమై, ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో మనము అపజయాన్ని మనం చవి చూచాం. కొన్ని కార్యాలు దేవుని ద్వారా మన జీవితంలో సఫలము కాలా. ఎందుకు ఆ కార్యాలు దేవుని ద్వారా ఈ సంవత్సరం సఫలం కాలేదో, వేటిని బట్టి దేవుడు మనల్ని ఈ సంవత్సరం మన కార్యాల్ని సఫలం చేయలేకపోయాడో, ఒక సేవకునిగా మీ పరిస్థితులు నాకు తెలియనప్పటికీ ఈరోజున గమనించండి, ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి అనేది ఉంది. కాన్షియస్ అంటారు. నీ మనస్సాక్షి అనేది నిన్ను ఏ ఏ విషయాలలో నేరారోపణ చేస్తుందో, ఈ రోజున ఈ సంవత్సరాంతపు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో వాటిని బట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి మన జీవితాల్ని నూతన పరుచుకొని మనం నూతన సంవత్సరములో అడుగు పెట్టగలిగినట్లయితే నిశ్చయంగా మన దేవుడు రానయ్యున్న నూతన సంవత్సరాన్ని మనకి దీవెనకరంగా ప్రభు మారుస్తారని. హల్లెలూయా. అందుకే
ఈ యొక్క సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల్ని ఏర్పాటు చేశాం. కాబట్టి మీరందరూ వచ్చారు, మీరందరూ ధన్యులు. ఇంకా కొంతమంది అనారోగ్యము ద్వారా రాలేకపోయారు. రేపటి నుంచి వాళ్ళు పాలు పొందుతారు. కాబట్టి 3 దినాలు దేవుని సన్నిధిలో గడపండి, దేవుని వాక్యము వినండి. దేవుని వాక్యము ద్వారా మీరు శుద్ధీకరింపబడి పరిశుద్ధపరచబడండి. నూతనమైనటువంటి తీర్మానాలు చేసుకోండి. సంవత్సర ఆఖరిలో దేవునితో కూడా నిశ్చయంగా దేవుడు మీ కుటుంబాల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. బైబిల్ ఉన్నటువంటి వారు కొద్ది సమయం, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మాటలు మీరు ఆలకించండి. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఇంకోసారి నేను చదువుతాను. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును అంటున్నాడు. అందరూ తల కాస్త పైకెత్తండి. దేవుని మాటలు శ్రద్ధగా మీరు ఆలకించండి. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటల్ని మనం గమనిస్తే, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అని అంటే ఒక మానవుడు కాదు, కానీ సాక్షాత్తు ఈ భూమి ఆకాశములను, ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రమును, జలచరములను, అలాగనే ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులను సమస్తమును కూడా సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరితో ఈ మాటలు సెలవిస్తున్నాడు అని మనం చూస్తే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన అనంటే, నేను పంపినటువంటి, ఎవరు పంపారంటండి చెప్పండి? దేవుడు అంటున్నాడు, నేను పంపినటువంటి ఇదిగో ఈ మిడతలను, ఈ గొంగలి పురుగులను, ఈ పసర పురుగులను, ఈ చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను నేనేం చేస్తానంటే, ఇశ్రాయేలీయులారా, నేను మరలా మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో వాగ్దానము చేస్తున్నట్లు, ఒక ప్రమాణము చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగంలో. చూడండి, అప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పరిస్థితులు, వారి యొక్క జీవిత మనుగడ ఎలా ఉంది అని మనం గమనిస్తే, అదే యోవేలు పుస్తకంలో మనం చదువుకుంటూ వెళ్తే 1వ అధ్యాయంలో 2వ వాక్య భాగంలో ఈ మాటలు ఉంటాయి. ఏమన్నట్టే, పెనుయేలు కుమారుడైనటువంటి యోవేలుకు దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేలులతో మాట్లాడుతూ అంటాడు ప్రభు ఏమన్నట్టే, ఇదిగో పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరు ఆలకించండి, మీరందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతులు మీ దినములలో కానీ, మీ పితరులలో దినము కానీ
దినాలలో కానీ ఇలాంటి సంగతులు జరిగినట్లు మీరు ఎప్పుడైనా చూసారా, మీరు ఎప్పుడైనా విన్నారా అని అంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి యొక్క పరిస్థితులు, ఇశ్రాయేలీయుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనంటే, వారి జీవితంలో వారు అనుభవిస్తున్నటువంటి శ్రమలు అనేవి వారి పితరుల దినాలలో కానీ వారి దినాలలో కానీ ఎప్పుడూ కూడా వారు చూడలేదండి. అలాంటి భయంకరమైనటువంటి శ్రమల మార్గం గుండా వారి జీవితాల్లో నడిపించబడతా ఉన్నాయి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వ్యవసాయ రంగానికి వస్తే అదే యోవేలు పుస్తకములో 1వ అధ్యాయము 10వ వాక్యములో మనం గమనిస్తే, పొలం ఏమైపోయాయి అంటే పాడైపోయాయట, భూమి కూడా అంగలారుస్తూ ఉందట, ధాన్యము దేశములో నశించిపోయి ఉన్నట్లు, కొత్త ద్రాక్షారసము లేకపోయేను, తైల వృక్షములు వాడిపోయినట్లుగా, భూమి పైరంతా కూడా చెడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనము అదే యోవేలు పుస్తకములో 1వ అధ్యాయములో 13వ వాక్య భాగములో మనం చూస్తే, ఆ యెరూషలేములో దేవుని మందిరం ఉంది. ఆ దేవుని మందిరములో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ దేవుని మందిరములో బలులు ఆగిపోయాయట. దేవుని మందిరానికి రావాల్సినటువంటి నైవేద్యములన్నీ కూడా నిలిచిపోయి ఉన్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నామండి. అలాంటి భయంకరమైనటువంటి కరువు కాటకాల మధ్యలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు నడిపించబడుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో చూడండి, దేవుడు వారిని చూచి వారితో అంటున్నటువంటి చక్కటి మాట ఏమిటి అనంటే, వారితో వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఈ కష్టాలన్నిటినీ కూడా పంపించింది ఎవరు అనంటే నేనే. ఈ మిడతలు ఎవరు అనంటే నా యొక్క మహాసైన్యం. ఈ చీడ పురుగులు ఎవరు అనంటే నా యొక్క మహాసైన్యం. నేనే పంపివేశాను. ఎందుకు పంపాను అనంటే దానికి గల కారణం ఏమిటి అనంటే, ఈ శ్రమలను మీ జీవితంలో నేను అనుమతించడానికి గల కారణం ఏమిటి అనంటే, ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, ఈ సంవత్సరం ఈ శ్రమల మార్గం గుండా నేను మిమ్మల్ని నడిపించుటకు గల కారణం ఏమిటి అనంటే, ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, ఇదిగో మిమ్మును నా వైపు తిప్పుకోవాలి అని చెప్పి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని నా వైపు నేను తిప్పుకోవాలని చెప్పే ఈ శ్రమలని నేను మీ జీవితంలో నేను అనుమతించాను. అని ప్రభు చెప్తున్నటువంటి ప్రభు చూడండి, శ్రమలలో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులు ని దేవుడు గమనించి కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రభు వారితో చేస్తున్నటువంటి ప్రమాణం ఏమిటి అనంటే, వారి యందు కనికరపడి, వారి యందు జాలిపడి ఏమంటున్నాడంటే, ఇదిగో నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇస్తాను అని వారితో వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు ఇశ్రాయేలీయులతో? వారి యందు కనికరపడి, దేవుడు వారి యందు జాలిపడి వారితో ఈ ప్రమాణం చేయుటకు గల కారణం ఏమిటి అనంటే, వారు శ్రమను అనుభవిస్తున్నప్పుడు దైవజనుడు నిలువబడి వారితో ఒక మాట అన్నాడు. ఏమిటి ఆ మాట అనంటే, చదవండి బైబిల్ ఉన్నటువంటి వారు,
1వ అధ్యాయం 13వ వాక్యం. యోవేలు పుస్తకం 1వ అధ్యాయం 13వ వాక్యం. యాజకులారా, గోనె పట్టను మీరు కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేనే. చూడండి, వారు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, శ్రమల కొలిమిలో వారు కాల్చబడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో గమనించండి, దేవుడు దైవ సేవకులకు చెప్తున్నారు ఏమనంటే, ఇదిగో దైవజనులారా, ఇదిగో దేవుని మందిరములోకి రావాల్సినటువంటి నైవేద్యము కూడా ఇప్పుడు రాకుండా ఆగిపోయిందే. ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మీ పితరుల దినాల్లో జరగలేదు, ఇప్పుడు మీ దినాల్లో కూడా జరగలేదు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మీరు నడిపించబడుతున్నారు కదా. అయితే ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడేటట్లు మీరు ఏం చేస్తారంటే అంగలార్చండి. మీరేం చేస్తారంటే దేవుని దగ్గర ఏడవండి. మీరేం చేస్తారంటే దేవుని వైపు మీరు తిరగండి. మీరేం చేస్తారు అనంటే మీరు దేవుని బతిమలాడుకోనండి. అప్పుడైనా ఆయన కనికరపడి మీ యందు వాత్సల్యతను చూపించి, ఒకవేళ ఆయన పశ్చాత్తాపడి ఆయన ఒకవేళ ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు ఒకవేళ అనుకూలంగా మారుస్తాడేమో అని చెప్పినప్పుడు, చూడండి, బైబిల్లో మనం గమనిస్తే ఇశ్రాయేలీయులందరూ కూడా, యాజకులు కూడా ఏం చేస్తారు అనంటే, వారు తమ బట్టలను కాకుండా వారు తమ వస్త్రములను చింపుకొని, వారి వస్త్రములను కాక వారి యొక్క హృదయములను చింపుకొని దేవుని తట్టు తిరిగారట. దేవుని తట్టు తిరిగారటండి. తిరిగిన వెంటనే దేవుడు వారి యందు జాలిపడి, దేవుడు వారి యందు కనికరపడి, దేవుడు ఇప్పుడు ఏమని 25వ వాక్యములో ఏమంటాడంటే, ఇదిగో మీరు కడపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపినటువంటి మిడతలను, గొంగల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంట నేను ఏం చేస్తానంటే మరలా మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి యందు కనికరపడి ఈ వాగ్దానం దేవుడు చేస్తున్నాడండి. ఈ సంవత్సరం మీరు పోగొట్టుకున్నటువంటి ఆ పంటని నేను మీకు ఇస్తాను అని చెప్పి ప్రభు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజున ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా మీరు ఈ సంవత్సరం వేటిని పోగొట్టుకున్నారో ఒక సేవకునిగా నాకైతే తెలియదు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారేమో, ఒకవేళ ఆస్తిని పోగొట్టుకున్నారేమో, ఒకవేళ మీరు ఆత్మీయతను పోగొట్టుకున్నారేమో. ఈ మొదటి రోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభు మీతో ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, నీవు నా వైపు తిరగగలిగినట్లయితే, హల్లెలూయా, ఈ సంవత్సరాంతములో నీవు చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి వాటిని నీవు దాచిపెట్టుకోకుండా నీవు వాటన్నిటిని నా దగ్గర ఒప్పుకొని వాటిని నీవు విడిచిపెట్టి నా వైపు నీవు తిరగగలిగినట్లయితే నేను కోపించుచునే వాత్సల్యతను చూపించేటువంటి దేవుడను కాబట్టి నీ యందు నేను కనికరపడి నేనేం చేస్తానంటే మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాని స్తుతించున్నట్లు నేనేం చేస్తానంటే ఈ సంవత్సరం మీరు పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి నేను మరలా మీకు ఇస్తాను అంటున్నాడు. ఎంతమందికి ఈ సంవత్సరం మీరు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా పొందుకోవాలనే ఆశ ఉందండి? చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
అయితే వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, నీవు దేవుని వైపు తిరగాల. ఈరోజు నా లోకం వైపు నీవు తిరిగి ఉన్నావేమో. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని భయం అనేది లేకుండా ఈ రోజున నీ జీవితంలో ఈ సంవత్సరం అంతా నీవు నడిపించబడ్డావేమో. లోకములో ఉన్న వాటిని పొందుకోవాలని లోకాశలు వెంబడి నీవు పరిగెత్తేవేమో. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో అందుకే నేను నీ జీవితములో ఈ సంవత్సరం నీ కార్యాలను సఫలం చేయలేకపోయాను. ఈ నష్టాన్ని నేను నీ జీవితంలో నేను అనుమతించాను. ఇకనైనా ఈ సంవత్సరాంతములో నీ వస్త్రములను కాక నీ హృదయాన్ని చింపుకొని నీవు నా వైపు తిరగగలిగినట్లయితే నీవు పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా నేను నీకు ఇస్తానని ఈ మొదటి రోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఆయన మనతో ప్రవచనాత్మకంగా ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో పోగొట్టుకున్న వాటన్నిటినీ దేవుడు మనకిచ్చి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సంతోషపరుస్తాడండి. పోగొట్టుకున్న వాటిని మనం పొందుకుంటే దాని యొక్క అనుభూతి ఏమిటి అని అంటే ఒక గొప్ప సంతోషం, ఒక గొప్ప సంతోషం. చూడండి, బైబిల్లో మనం లూకా సువార్తలో మనం చూస్తాం. 15వ అధ్యాయం చదవండి, ముగిచ్చేస్తాను నా వర్తమానాన్ని. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. లూకా సువార్తలో 15వ అధ్యాయం 3వ వాక్యం. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికేంత వరకు దానికి వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె పిల్ల దొరికి ఉన్నది అని అంటాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఈ 15వ అధ్యాయములో 3 వ్యక్తులు మనకు కనపడతారు. ఒకరు కాపరి, రెండవది ఒక శ్రీమంతుడు, మూడవది మనం చూస్తే ఒక తండ్రి. ఇక్కడ కాపరి 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె పోయింది. శ్రీమంతునికి మనం చూస్తే 10 వెండి నాణ్యాలు ఉంటే 9 ఉన్నాయి, 1 పోయింది. తర్వాత బైబిల్లో మనం గమనిస్తే తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో ఒకడు ఉన్నాడు, ఒకడు తప్పిపోయాడండి. వీరి జీవితాల్లో వీరు పోగొట్టుకున్న వీరికి దొరికాయి. కాపరికి 1 గొర్రె దొరికింది, శ్రీమంతునికి పోయిన వెండి నాణెం 1 దొరికింది. తర్వాత తండ్రికి తప్పిపోయిన కుమారుడు మరలా తన ఇంటికి వచ్చాడు క్షేమంగా. వారు పోగొట్టుకున్న వాటిని పొందుకున్న తర్వాత వారి జీవితంలో వారికి కలిగినటువంటి అనుభూతి ఏమిటి అని అంటే బైబిల్లో మనం అక్కడ చూస్తాము, ఒక గొప్ప సంతోషం అండి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప సంతోషం, వారి హృదయాలు సంతోషంతో వారి హృదయాలు నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సంవత్సరములో మీ జీవితాలలో ఏవైతే మీరు పోగొట్టుకున్నారో, సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూటాల్లో నా ప్రభు ఈ శబ్ద యంత్రముల ద్వారా ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, ఆర్థిక వనరులను పోగొట్టుకున్నావా, ఈ రోజున ఆత్మీయతను పోగొట్టుకున్నావా, ఈ రోజున ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావా, ఈ రోజున ఇంటిని పోగొట్టుకున్నావా, నీవు దేనిని పోగొట్టుకున్నా ఈ సంవత్సరాంతములో నీవు దేవుని వైపు తిరగగలిగినట్లయితే,
ఇకనైనా నీ యొక్క బ్రతుకును మార్చుకొని దేవుని పాదాల్ని పట్టుకొని యేసయ్యా నీవే నాకు శరణము నాయనా అని చెప్పి ఆయన వైపు మనము తిరగగలిగినట్లయితే ప్రభు చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, నీవు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా నేను నీకు ఇచ్చి నేను నిన్ను ఏం చేస్తానంటే సంతోషపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మన యేసయ్య ఎవరు అనంటే ఆయన మనకు కాపరండి. మన యేసయ్య ఎవరు అనంటే మనకు తండ్రి. యేసయ్య మనకు ఎవరు అనంటే శ్రీమంతుడు. ఈ రోజున ఆ కాపరి తండ్రి, తర్వాత శ్రీమంతుడైనటువంటి దేవుడు ఈ సంవత్సరాంతములో ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నిన్ను నీవు పరీక్షించుకొని నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకొని ఏ విషయాలలో నీవు తప్పిపోయి ఉన్నావో వాటన్నిటిని బట్టి ప్రభు యొక్క పాదాలని పట్టుకొని, అయ్యా దయతో నన్ను మన్నించు, దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవునితో నీవు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సత్సంబంధాన్ని మరలా నీవు కట్టుకొనగలిగినట్లయితే, దేవుని వైపు తిరగగలిగినట్లయితే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను పంపిన నా మహాసైన్యమని అనబడిన ఈ మిడతలని, ఈ పసర పురుగులని నేనేం చేస్తానంటే తీసివేసి నేను ఈ సంవత్సరం మీరు పోగొట్టుకున్న పంటని మరలా మీకు ఇస్తాను అంటున్నాడు. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరు మోకాళ్ళ ఉండండి, ప్రార్థన చేసుకుందాం కొద్ది సమయం. అందరు మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేసుకుందాం కొద్ది సమయం. అందరు కొద్ది సమయం చెప్పబడిన దేవుని మాటల్ని బట్టి ఈ సంవత్సరం ఎందుకు నీ జీవితంలో అప్పులో కొరుకొని పోయావు? ఎందుకు నీ జీవితంలో అనారోగ్యం పాలయ్యావు? ఎందుకు నీ జీవితంలో ఈ కష్టాలు? ఈ సంవత్సరం అనుభవించినటువంటి ఈ యొక్క శ్రమలు, కష్టాలు నీ జీవితంలో ఎప్పుడు సంభవించలేదే? కారణం ఏంటో తెలుసా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నీవు దేవుణ్ణి విడిచిపెట్టావు. దేవుని విడిచిపెట్టావు, లోకాశల్లో పడ్డావు. లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలుస్తారని వాక్యం సెలవిస్తుంది. అందుకే జాలి కలిగినటువంటి దేవుడు నీ కష్టాలలో కడ్డీలు విడుస్తున్నటువంటి నిన్ను చూచినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూడికల్ని ఏర్పాటు చేశాడు. ఈ కూడికల ద్వారా దేవునికి దూరం అయినటువంటి నీవు మరింత ఆయనకు దగ్గర కావాలి అని చెప్పి పశ్చాత్తాపడు. దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు. దేవుడు చెప్తున్నాడు, యాజకులారా అంగలార్చండి, రోదన చేయండి, అతిక్రమాలన్నిటిని ఒప్పుకోండి ప్రభు సన్నిధిలో. ఏ విషయాల్లో దేవుని మనం దుఃఖపరిచామో, ఏ విషయాల్లో మనం దేవుని బాధపరిచామో వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపడి ఈ రోజున దేవుని వైపు తిరగగలిగినట్లయితే ప్రభు అంటున్నాడు, నీవు పోగొట్టుకున్న ఆ పంటను మరలా నేను నీకు ఇస్తా. గాడ్ షాల్ రెస్టోర్ యువర్ లాస్. నిశ్చయముగా నా దేవుడు నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని, సంతోషాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు, కన్నీళ్లను తుడవబోతున్నాడు. ప్రేమగల తండ్రి, ఈ మొదటి రోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరాంతములో ప్రభువా మమ్మల్ని ప్రేమించి మీకు దూరంగా ఉన్నటువంటి మమ్మును మీరు మరింత సమీపస్తులుగా మార్చుకోవాలని చెప్పి మీరు ఈ ఉపవాస ప్రార్థన కూడికల్ని ఏర్పాటు చేశారు. రానయ్యున్న సంవత్సరం, ఈ సంవత్సరం పడిన కష్టాలు మేము పడకూడదని చెప్పి ప్రభువా, రానయ్యున్నటువంటి ఆ సంవత్సరం నూతన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలని చెప్పి ఈ సహవాసాన్ని ప్రభువా, ఈ కూడికలు మీరు మాకు బహుమానంగా ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మొదటి రోజు కూడికలోనే మీరు మాతో మాట్లాడారు. నా మహాసైన్యమును నేను తోలివేసి నిశ్చయముగా ఈ సంవత్సరం నీవు పోగొట్టుకున్న ఆ పంటను ఐ విల్ రెస్టోర్ యువర్ లాస్. ఆ పంటను నేను నీకు మరలా ఇత్తును అని ప్రభు మీరు సెలవిచ్చారు. అయితే ప్రభువా, ఈ వాగ్దానం మా జీవితంలో నీవు నెరవేర్చాలి అనంటే మా జీవితంలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా వారి అతిక్రమములను బట్టి గోనె పట్ట కట్టుకొని అంగలార్చి పశ్చాత్తాపడి నాయనా లోకం వైపు ఉన్నటువంటి వారు నీ వైపు తిరిగారో ప్రభువా, లోకాన్ని, లోక ఆశల్ని విడిచిపెట్టారో, అలాగనే ప్రభువా ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ వైపు తిరగాలి ప్రభువా, నీ వైపు తిరగాలి నాయనా.
యేసయ్యా నీ వైపు తిరగాలి. ముఖ్యంగా తండ్రి, ఈ మొదటి రోజు కూడికను దీవెనకరంగా జరిగించావు. రేపటి రోజున ఉదయకాలమున జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన కూటాన్ని కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. 3 రోజులు జరుగుతున్న ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూటాలన్నింటినీ మీరే దీవెనకరంగా జరిగించండి. ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధికి వస్తున్నటువంటి మీ ప్రజలతో మీరు మాట్లాడండి. మీ వాక్యము చేత ఉదక స్నానం చేసి నూతన సంవత్సరానికి మీ బిడ్డలు మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ విశ్వాసపురములో, జ్ఞానాపురములో ఉన్నటువంటి విశ్వాసులు నాయన ఎంతగానో ప్రభువా మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. పరిచర్యకు సహకారంగా ఉన్నారు నాయన తండ్రి. మైక్ శబ్దం పెట్టుకొని ప్రభువా ఈ విధంగా ప్రార్థనలు జరుపుకునేందుకు వాళ్ళు ఎంతగానో సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాలు మీరు దీవించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. ఈరోజు మొదటి రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక ముగించబడింది. రేపటి రోజు 11 గంటలకు సెకండ్ సెషన్ ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని రండి. ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన కూటాలు మీ కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, మీరు సేవకుల మాటకు లోబడి విధేయత చూపించి ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో మీరు గడిపి చూడండి. గొప్ప కార్యాలు ఈ సంవత్సరాంతంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం మీరు పోగొట్టుకున్న వాటన్నిటినీ ఈ సంవత్సరాంతంలోనే మీకు దయచేస్తాడు దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. అందరికీ వందనాలు.